మేఘమాల డౌన్ డౌన్ మేఘమాల సారీ చెప్పాలి 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 ఇదిగో ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా గోల్ చేస్తే ప్రయోజనం ఏంటి? లోపల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మీ సమస్యను ఆవిడే పరిష్కరిస్తారు. మీరు కామగా కూర్చోండి. కూర్చోండి, నేను చెప్తాను. అరే కూర్చోండ్రా, ఇవాళ తాడో పేడో తెలుసుకుందాం. మేఘ ఏంటిది? ఆడపిల్లంటే ఆడపిల్లలా ఉండాలి. హద్దు దాటితే ఇలాగే ఉంటుంది. హద్దు దాటి అల్లరి పెట్టింది నేను కాదు, వాళ్ళు. అందుకని ఒక మగాడిని బలవంతంగా తీసుకెళ్లి డ్రెస్ మార్చి అవమానిస్తావా? అదెంత సిగ్గుమాలిన పనో ఆలోచించావా? ప్రిన్సిపల్ గారు! చూసావా, వాళ్ళు నన్ను కూడా నీతో జమ కట్టేశారు. అందరినీ సస్పెండ్ చేసి పడేది. వీడ వదులుతుంది. వాళ్ళతో పాటు నిన్ను కూడా సస్పెండ్ చేయాలి. తప్పు చేసింది నువ్వు. నీ తప్పుని నువ్వే సర్దిద్దుకోవాలి. వెళ్ళి వాళ్ళకి సారి చెప్పు. అది కాదు ఆంటీ, వాళ్ళు ఏంటంతా సైలెంట్ అయిపోయారు? నన్ను రాక్షసించేసి స్టూడెంట్స్ ముందు నా పరువు తీస్తారా? ఏం చేస్తామే, వాళ్ళు మగవాళ్ళు. అలానే గాజులు వేసుకుని కూర్చుంటే వాళ్ళకి మరింత లోకమైపోతాం. ప్రిన్సిపల్ నీకు తెలుసుగా, తనతో చెప్పు. నో, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. ఇందులో ఎవ్వరి జోక్యం నాకు అవసరం లేదు. నా హెల్ప్ కూడానా? వికీ, వాట్ డు యు మీన్? వికీ, ఐ యామ్ ఆల్వేస్ లక్కీ. వాళ్ళిద్దరు నీకే కాదు, నాకు కూడా శత్రువులే. నాతో చేతులు కలిపావనుకో, నీకు ఒక కొత్త ట్విస్ట్ చూపిస్తా. ఏంటి మళ్ళా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాలీవుడ్. ఇక్కడ హాలీవుడ్ ఏంటే? మీరే చూస్తారుగా. అబ్బా, ఇక చూసి చాలే కానీ ఇటువరా, ఇటువు. పదక్క. హలో, ఏంటి ఇక్కడ శివాశ్యామ్ ఉండేది ఎక్కడ? శివాశ్యామా? మీరెవరు? మేము వాళ్ళ ఫ్రెండ్స్, మీ కాలేజ్ నుంచి వచ్చాం. ఫ్రెండ్సా? రండి రండి. శివా, శివా, శ్యామ్, మీకోసం మీ కాలేజీ ఫ్రెండ్స్ వచ్చారు. Hi Hollywood heroes. How are you? ఏంట్రా, ఏంటంటే షాక్ అయ్యారు? ఓ, అమెరికా హీరోలు ఇక్కడ ఉన్నారేంటా అనా? వీళ్ళుండే అమెరికా ఇదే. అదిగో అక్కడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉండేది. మొన్ననే బిన్ లాడెన్ దెబ్బకి బ్లాస్ట్ అయి కుప్ప కూలిపోయింది. అదిగో ఆ కనిపించేది వైట్ హౌస్. జార్జ్ బుష్ వీళ్ళు కలిసి బ్రెడ్ జామ్ తినేది అక్కడే. అరే మరి నయాగరా ఫాల్స్ ఎక్కడరా? వాళ్ళు ఇప్పుడు స్నానం చేస్తున్నారు కదరా, అదే. ఏంటి అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు? ఈడ్చి కొట్టారంటే అప్పేడో నైరేన్ అయిపోతారు. నువ్వు బాగు మళ్ళీ. చూసారుగా మన ఎన్ఆర్ఐ బతుకులు. అసలు ఎన్ఆర్ఐ అంటే అర్థం ఏంటి విక్కీ? నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నో 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 నో, అది డిక్షనరీ అర్థం. ఎన్ఆర్ఐకి వీళ్ళు కొత్త అర్థం కనిపెట్టారు. ఏంటది? నాస్టీ రాస్కల్స్ ఆఫ్ ఇండియా. ఏయ్, డోంట్ టాక్. ఎన్ఆర్ఐలు అని, కోటీశ్వరులు అని కాలేజ్లో అందరినీ మోసం చేయొచ్చు, కానీ ఈ మేఘమాల్ని మోసం చేయలేరు. నా జోలికి రావద్దు, నాతో పెట్టుకోవద్దు అని 1,00,000 సార్లు చెప్పాను, వినలేదు. దీపం చుట్టూ చేరే పురుగుల్లా నా చుట్టూ చేరి అల్లరి చేశారు. ఫలితం ఏమైంది? రెక్కలు కాలి మీ చరిత్ర ముక్కలైపోయింది. చూడండి, ఇప్పుడు ఇచ్చింది శాంపిల్ డోస్ మాత్రమే. ఇంకోసారి నా జోలికొచ్చారో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. రే, హాలీవుడ్ హీరోస్ వస్తున్నారు చూడండి రా.
నవ్వితే చాలదురా, గ్రాండ్ గా వెల్కమ్ చెప్పండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎనరై పొదులిచ్చాము ఎరవ జన్మ ఎక్కిరించగా. బాబు అమెరికా నుంచి వచ్చాము, $4 ధర్మం చేయండి బాబు. అయ్యా బాబు నడిపించునాడు నడి రోడ్డులో దేవా. రండ్రా, చాయ్ 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 చాయ్. వికీ, ఏంటిది? ఎదుటి మనిషిని బాధ పెట్టి ఆనందించడాన్ని శాడిజం అంటారు, తెలుసా నీకు? ఆహా, మరి వాళ్ళు చేసిందానే ఉంటారు హీరోయిజమా? అనాథల్లా పుట్టిన వాళ్ళు అనాథల్లా బ్రతకాలి, అది మర్చిపోయి ఆకాశాన్ని నిచ్చెనలేశారు, అడ్రస్ లేకుండా పోయారు. శివ, శ్యామ్, బాధపడకండిరా. మీరు ఇలా చేసినందుకు మాకు ఎలాంటి కోపం లేదు. అవునరా, మీరంటే ఏంటో తెలిసాక మీ మీద మాకున్న అభిమానం రెట్టింపైంది. కాకపోతే మీరు మా దగ్గర నిజం దాచినందుకు చిన్న ఫీలింగ్ అంతే. అసలు ఇదంతా ఆ రాక్షస వల్లేరా, దానంతా చూడాలి. రే, ఆవేశపడదురా, అసలు ఈ తప్పంతా మాదే. లేనిపోని దర్జాలకు పోయి మా కోసం ప్రాణాలిచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేశాం. మాకు ఈ శాస్తి జరగాల్సిందే. పోనీలేరా, వాళ్ళు ఎంత అగితాలు చేసినా మేమంతా మీకు తోడుగా ఉంటాం. అవునరా, మరి మేము అనాథలం, అడుగు తినేవాళ్ళం కదరా. ఏంట్రా మాటలు? అమ్మా నాన్న లేనివాడు కాదురా అనాథ, స్నేహితులు లేనివాడు నిజమైన అనాథ. మీకు మేమంతా ఉన్నావురా, మేమంతా ఉన్నాం. ఆంటీ ఆంటీ, ఈ రోజు నాకు ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఇన్నాళ్ళు నన్ను నేర్పించిన రాస్కిల్స్ పరువు తీసి జీవితంలో నా జోలికి రాకుండా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసాను. పదనాంటీ, ఏదైనా స్టార్ హోటల్లో మీకు మంచి ట్రీట్ ఇస్తాను. ఏంటి ఏదో ప్రపంచాన్నే జయించిన దానిలా సంబరపడిపోతున్నావు? నువ్వు ఈ రోజు చేసిన పనికి గర్వపడ్డాం కాదే, నీ జన్మంతా సిగ్గుపడాలి. ఆంటీ నోరు పోయి. అసలు వాళ్ళ మీద నీకేం హక్కు ఉందని ఇంత రాదాంతం చేశావు? అనాథలుగా పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపమా? నీ అదృష్టం బాగుండి నీకిన్ని సుఖాలు సొంతమయ్యాయి. అంత మాత్రాన అవి లేని వాళ్ళంతా అనాథలు, అడుక్కునే వాళ్ళను కూడా పొరపాటు. ఒక క్షణం ఆలోచించు, ఈ ప్రపంచంలో వాళ్ళదంటూ ఏముంది? వాళ్ళకంటూ ఎవరున్నారు? ఆయన ఇంతటి వాళ్ళుగా ఎదిగారుగా. రేయం బవళ్ళు కష్టపడి ఆ డబ్బుతో చదువుకున్నారు గాని ఎవరిని చేచాచి అడుక్కోలేదే. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని బాధ పెడితే ఆ భగవంతుడు నిన్ను క్షమించడే? క్షమించడు. ఆంటీ